బీఆర్ఎస్ పార్టీ మరి కనుమరుగవుతుందా లేకపోతే రోజు రోజుకు గ్రోత్ పెరుగుతూ ఉందా? ఇంతకుముందు మా గవర్నమెంట్ 2 సార్లు వచ్చినప్పుడు 92 నుంచి 95% సీట్లు మేము గెలుచుకున్నాం. కేసీఆర్ గారు 200ని 2000 చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. రేవంత్ రెడ్డి 2000 4000 ఎందుకు చేయడు? ఇటు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ 2 కుడి ఎడమ భుజాలలాగా బ్రహ్మాండంగా వాళ్ళ బాధ్యతతో పాటు ప్లానింగ్ చేసుకొని బాధ్యతతో పనిచేస్తున్నారు. హైడ్రా తోటి మాకు మేలు జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తాం. ఎన్కన్వెన్షన్ గులుగుతుంది కదా. ఇప్పుడు ఏముంటాడు చూసుకోండి. అమీన్పూర్ దగ్గర పాపం కొంతమంది విల్లాలు కట్టుకుంటే సెకండ్ అక్కడ జరిగింది. నేను అధికార పార్టీలో 8.5 ఏళ్ళ నుంచి 9 ఏళ్ళు ఉంటాను. నాకు ఏ పొజిషన్ లేదు. కార్యకర్తగా పనిచేస్తూ వస్తున్నాను. ఐఆమ్ బీఆర్ఎస్ సీనియర్ లీడర్. ఏం కష్టపడతారని పార్చినారు, తర్వాత పెద్ద పెద్ద విల్లాలు అంతే. వాళ్ళు ఉన్న రోజులు ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత ఏముండదు. వాళ్ళ పిల్లలు వాళ్ళ మనమలు ఆ శాపనార్థాలు జారి. నీకు అనిపించదు కదా నేను ఒక బ్రాహ్మణి కమ్యూనిటీకి సంబంధించింది, నేను ఈ ముస్లిం సంబంధించిన బైబిల్ అనేది ఇప్పుడు పుట్టలేదు, పురాణం అనేది ఇప్పుడు పుట్టలేదు. నాకెప్పుడు తెలియదు జమానాలు. కృష్ణారావు గారు మాకు ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత అంటే నేనైతే మార్నింగ్ లేచి అలవాటు ఉంది కాబట్టి మిగతా నాయకులందరినీ మేలుకొల్పాడు. ఎందుకంటే ఆయన ఎర్లీ మార్నింగ్ 7 కల్లా దాంట్లోకి వచ్చేస్తాడు. సూట్ కేసు వస్తే సరే మీరు సైలెంట్గా అండి అని కాంప్రమైజ్ చేస్తే డబ్బు కాశపడే వ్యక్తినైతే ఈ పార్టీని ఎందుకుంటాను. చాలా మంది ఆశపడే వాళ్ళు ఏం చేస్తుంటారు పార్టీలు మాత్రం. హరీష్ రావు గారు ఎప్పుడు అసెంబ్లీ టైగర్ ఆయన ముట్టుకుంటూనే ఉంటాడు. నేను జనరల్ ఎక్కడుంటే అక్కడ 100% అడిగే హక్కు నాకు, ఎందుకంటే పని చేస్తున్నా. 11 రోజులు ప్రదక్షిణాలు చేస్తున్నా. రేపు గవర్నమెంట్ రాగానే ఆంజనేయ స్వామికి తిరుమల మళ్ళీ ఉన్నాడు. ఎవరంటే వాళ్ళ ఎమ్మెల్సీయే కదా. మరి ఎందుకు పోరాటం చేస్తుంది? ఎందుకు సీఎం ఏమో సార్. మరి ఇప్పుడు మియాపూర్ డివిజన్లో మీరు ఏ యువాలతోటి ముందుకు వెళ్తున్నారు? మరి ఇక్కడ ఎప్పుడు కూడా అంటే నేను చూసిన ఒక 4 ఎన్నికల ఎప్పుడు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ. లాస్ట్ 2001లో కూడా బీజేపీకి మాకే నో కాంగ్రెస్. ఓకే, ఈరోజు మన లీడర్ ప్రోగ్రాంలో మన గెస్ట్ మరి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మరి కష్ట సుఖాల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా మోసినటువంటి నాయకుడు, మియాపూర్ ఉమ్మడి డివిజన్గా మరి ఏదైతే పనిచేస్తున్నాడో బీఆర్ఎస్ పార్టీకి గోపారాజు శ్రీనివాస్తో మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చరిత్ర, మరి ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో రోజు రోజుకు గ్రోత్ పెరుగుతుందా? మరి అధికార పార్టీ ప్రజల పాలన అని చెప్పేసి సంక్షేమంపు అటువైపు చూస్తున్నారా, మరి ఓడిపోయిన పార్టీని చూస్తున్నారా? తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం. శ్రీనివాస గారు నమస్తే. నమస్కారం అండి. ఎట్లా ఉంది సార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మరి కనుమరుగవుతుందా లేకపోతే రోజు రోజుకు గ్రోత్ పెరుగుతూ ఉందా? అది నా మాటల కంటే ఎక్కువ మీరు మీడియా పరంగా మీరు తెలంగాణ మొత్తంలో గమనిస్తున్నారు. రోజు రోజుకు ఒకసారి అధికారంలోకి వస్తే పార్టీ తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్స్, అది గ్రామ పంచాయతీ లెవెల్ కావచ్చు, జెడ్పీటీసీ లెవెల్ కావచ్చు, మున్సిపల్ లెవెల్లో కావచ్చు. ఇంతకుముందు మా గవర్నమెంట్ 2 సార్లు వచ్చినప్పుడు 92 నుంచి 95% సీట్లు మేము గెలుచుకున్నాం. అధికార పార్టీ ఎప్పుడు గెలుస్తుంది? బేసికల్గా గ్రామ పంచాయతీ లెవెల్కి వచ్చేసరికి మా గ్రామంలో కూడా నేను ఎప్పటికీ వెళ్తుంటాను. గ్రామంలో ఇది సర్పంచ్ ఎలక్షన్ కానీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ ముఖ్యంగా గ్రామం నుంచి వచ్చినవాని కాబట్టి గ్రామంలోకి వెళ్తే చాలా ఈజీగా గ్రామాలలో ఓట్లు వేసారు. అక్కడ ఏం జరిగిందో ఆ కాస్త కూడా అంటే ఇంచుమించు మేము 38% రీచ్ కాగలిగాం. మొత్తానికి దగ్గర దగ్గర ఉన్నారు, వచ్చాం ఇంచుమించు 38% రీచ్ కాగలిగాం. అంటే 100 వాళ్ళు ఉంటే 80 మీరు. అందులో అది కూడా 62% కూడా 60% కొన్ని బెదిరింపులు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. గ్రామాలలో కొంతమంది బయటకు రారు. అంటే ఆ రకరకంగా జరిగినాయే తప్ప 50% నిజాయితీగా 50% గెలిచినామని నేను చెప్పగలుగుతాను. 100%. ఒకవేళ మీరు ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు ఇచ్చేది? 10% కూడా రాకపోయేది. నేను చెప్పిన ఇదివరకు 2 టైమ్స్ చెప్పాను కదా. 92% వచ్చిన అంటే వాళ్ళకి 8%. ఓకే, గ్రామాలలో 8%. మొత్తం ఎన్ని మున్సిపాలిటీలు వచ్చినాయి అప్పట్లో, ఎన్ని గ్రామ పంచాయతీలు వచ్చినాయి మీ అందరికి తెలుసుగా ప్రతిది కూడా. ఇప్పుడు పబ్లిక్ ఏంటంటే
వాళ్ళు తప్పులో కాలేశారు. అంటే ఈ పథకాలు వాళ్ళు ఏమనుకున్నారంటే కేసీఆర్ గారు 200ని 2000 చేసిండు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి 2000 4000 ఎందుకు చేయడు? తెలంగాణ గవర్నమెంట్ కదా, తెలంగాణ ఫండ్ ఉంది కదా, ఈయన ఇచ్చినప్పుడు ఆయన రాజకీయంగా ఆయన కూడా ఇస్తాడని చెప్పి నమ్మిండ్రు యాక్చువల్లీ పబ్లిక్. కానీ పప్పులో కాలేశారు. అంటే యాక్చువల్గా లంకబిందలు ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి గారు పార్టీలో వచ్చేదాకా ఏం చెప్తారంటే ఫస్ట్ థింగ్ మస్తు ఉంది, డబ్బు ఉంది, ఆయన ఇచ్చింది నేను ఇస్తా, ఆయన కొంత దుర్వినియోగం చేసి నేను చెయ్యను అని చెప్పుకుంటూ పోయిండు. ఇప్పుడు అంతకంటే డబుల్ దుర్వినియోగం అయింది. ఇవ్వడానికి డబ్బు లేదు, దోచుకోవడానికి ఉంది తప్ప సంక్షేమానికి లేదు. ఇప్పుడు బేసికల్ గా కేసీఆర్ గారు మేనిఫెస్టోలో పెట్టిన అన్ని ఇచ్చిండ్రు. ఒకవేళ ఇప్పుడే సరే, ఇప్పుడు ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది, డబ్బు లేదు, సరే ఇప్పుడు మేము చాలా వడ్డీ కట్టలేని పరిస్థితిలో మా ప్రభుత్వం ఉంది, మీరే రండి అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు, మీరే రండి కుర్చీలో కూర్చోండి, నేను ప్రతి నెల చెట్టి ఇస్తా, ఎవరికి ఎంత ఇవ్వాలనో అంత ఇచ్చుకొని మిగిలింది ఉంటే అభివృద్ధి చేద్దామని చెప్పేసి సీఎం చెప్తా ఉన్నారు. అదే సీఎం సీట్లో కేసీఆర్ కూర్చుంటే మరి ఈ జరిగే సంక్షేమము జరిగే అభివృద్ధి కంటిన్యూషన్ ఉంటుందా, మరి ఇది కూడా బ్రేక్ అవుతుందా? ఇంకా బాగుంది. ఆయనకు ప్లానింగ్ లేదు. కేసీఆర్ గారు గత 2.5 సంవత్సరాల క్రితం ఆయననే ఉన్నారు కదండి, మరి ఆయన బ్యాలెన్సింగ్ చేసుకొచ్చాడు కదా. వీళ్ళు 7 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫైనాన్షియల్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఏంటి? 2,70,000 కోట్లు మాత్రమే అప్పు అని. అవునా? ఈయనకి ఇచ్చినప్పుడు ఇప్పుడు తను 2.5 సంవత్సరాల్లో 3 లక్షల కోట్లు చేసింది. ఆ 2,70,000 పోగా సొంతంగా 3 లక్షలు 2.5 అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో ఇంచుమించు 9.5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటే చేసింది అంత అప్పు. అంతే అప్పు చేసి ఇంత డబ్బు సంక్షేమ పథకాలు, కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు ఇవన్నీ ఇలా చేయగలిగాడు. తనకేంటంటే విజన్ ఉంది. 14 సంవత్సరాల సుదీర్ఘ యుద్ధంలో పనిచేసి తన ట్రాజర్గా అంటే ఏకెక్క గ్రామానికి ఏమి ఇవ్వాలి, ఏ గ్రామానికి ఏ పథకాలు ఇవ్వాలి, ఎంత బడ్జెట్ వస్తుంది, ఎంత ఫైనాన్స్గా నేను ఎక్కడ ఖర్చు పెట్టాలని తను మంచి ప్లానింగ్ చక్కగా చేసుకొని ఇటు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ 2 కుడి ఎడమ భుజాలలాగా బ్రహ్మాండంగా వాళ్ళకు బాధ్యతతో పాటు ఆయన ప్లానింగ్ చేసుకొని అప్పటి మంత్రులు కూడా అంటే కొత్తగా వచ్చారు బాధ్యతతో పనిచేశారు. సెకండ్ టర్మ్ వచ్చిన మంత్రులు కూడా బాధ్యతతో పనిచేశారు బ్రహ్మాండంగా. సరే ఇవి 10 ఏళ్ళు పనిచేసారు, బోర్ అయిందా, మంచి అయిందా, చెడైందా అది పబ్లిక్ వాళ్ళు నడిచే చెప్తారు. సరే ఆయనకి ఇచ్చారు గవర్నమెంట్, ఎందుకు ఇచ్చారు? ఇంతకంటే బెస్ట్ చేస్తారనే కదా. ఇప్పుడు ఒక వ్యక్తిని కోరుకున్నప్పుడు నా దగ్గరికి వచ్చారు, నన్ను కాదని ఇంకో వ్యక్తి దగ్గరికి పోయినప్పుడు మంచిగా చేస్తాడనే పోతారు కదా. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, ఓ సామెత ఉంది, గుడ్డి కంటే మేలేమేలు అని. ఇప్పుడు అడి వెనక మొత్తం కళ్ళే మూసుకుపోయినాయి, ఇది మేలేమేలు కేసీఆర్ గారే బెటర్ అని మీరే చూస్తున్నారు. అంటే నేను ఫస్ట్ టైం సోషల్ మీడియా వచ్చి ఒక 15 ఏళ్ళు అవుతుంది. ఓకే, 15 ఏళ్లలో ఇంత మంచి మాజీ ముఖ్యమంత్రిని ఫస్ట్ పొగడడం కేసీఆర్ గారినే, ఎక్కిన ముఖ్యమంత్రిని తిట్టడం మొదటిది రేవంత్ రెడ్డి గారి దక్కుతుంది. అంటే ఇంకా సమయం కావాలి కదా సార్, ఇంకా తిట్టాలంటే ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది కదా ఇప్పుడు కాంగ్రెస్ పాలన. ఇప్పుడు నేను ఏమంటున్నా సార్ అంటే పథకాలు నువ్వు ఫైనాన్షియల్ తక్కువ ఉంది అంటున్నావు కదా. ఓకే, పథకాలు నువ్వు ఇయ్యలేకపోయినావు. ప్రజల్లో ఏం చేయంటే అప్పుడు అనుకున్నాను చేద్దామని వచ్చాను, తక్కువ ఉంది, కొంచెం కొంచెం చేస్తానని పబ్లిక్ ఎట్లుంటుంది అంటే మంచి చేయకున్నా పర్లేదు, చెడు చేయద్దు. నేనేమంటున్నా, హైడ్రా పెట్టావు, ఓకే, ఇప్పుడు అదే భూమి ఉంది, నా ఇల్లు ఉంది, నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నా, రిజిస్ట్రేషన్ అథారిటీని నువ్వు సస్పెండ్ చేయి, నాకు ఎల్ఆర్ఎస్ తీసుకున్నావు డబ్బులు, నా పర్మిషన్ ఇచ్చినావు, పర్మిషన్ ఇచ్చినని సస్పెండ్ చేయవు, నామకే వస్తే ఇద్దరిని చేస్తావు చూపిస్తావు. నేను 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నా కదా, ఇప్పుడు భూమి నాదే అని చెప్తున్నావు, అది గవర్నమెంట్ కాదు. ఇప్పుడు గవర్నమెంట్ భూమిని కబ్జా పెట్టిందేమో, గవర్నమెంట్ ఇంత రికవరీ అంత రికవరీ అయింది అంటున్నావు. భూమిని నేను కొనుక్కొని నువ్వు FTL భూమి అయితే నువ్వు తీసుకోలేవు కదా, FTL భూమి అయితే నాకే ఉంటుంది, ఆ భూమిని రికవర్ చేయలేవు. దాన్ని ఇప్పుడు నువ్వు దాన్ని నా రికవరీ చేసుకొని అమ్ముకోనీకి ఏమైనా డబ్బు వస్తుందా సంక్షేమ పథకాలు పెట్టడానికి? లేదు కదా. లేకుండగా నువ్వు నాది గొలగొట్టేసినావు కదా, ₹1 కోటి పోయింది.
ఆ భూమి అట్లే ఉంది కదా, శిథిలాల్లాగా పడి ఉన్నాయి అవి. దానివల్ల నీకు ఆదాయం ఏమొచ్చింది అంటున్నా. అంటే నేనేమంటా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 11లో కొన్ని గిట్లాంటి మంచో చెడో జరిగినాయి. తను ఏం చేసిందంటే వాళ్లకు మంచి జరిగినట్టు అవుతుంది, ప్లస్ ఎక్కడైతే డౌట్ వచ్చిందో ఈ లేఅవుట్ మంచిది కాదో లేకపోతే ఇంకో లేఅవుటో అఫీషియల్గా లేదని దానికి ఏం చేశాడు తను వైఎస్ రాజశేఖర రెడ్డి, ఎల్ఆర్ఎస్ అని తీసుకొచ్చి ఇంత డబ్బు కట్టించుకొని రెగ్యులరైజేషన్ చేసిండు. ఏదో తెలుసో తెలియక చేశారు కాబట్టి లోటుపాటు సమర్థించడానికి ఎల్ఆర్ఎస్ వాళ్ళకి తెలియదు పాపం, తెలిసో తెలియక కొంతమంది చేస్తుంటారు, మోసపోయారని చెప్పి ఎల్ఆర్ఎస్ కట్టించుకొని ఉపశయనం వాళ్ళకి ఇచ్చి వాళ్ళ భూమి వాళ్ళకే ఉంటుంది, గవర్నమెంట్కి అసలు డబ్బు వచ్చింది. మరి ఇప్పుడు ఏదైతే హైడ్రా అనేది చాలా అద్భుతమైన స్కీము, ఎందుకంటే కొన్ని కోట్ల ప్రాపర్టీ ఏదైతే పెద్ద నాయకులు బడా నాయకులు ఏదైతే కబ్జా చేశారో అది రికవర్ చేస్తుందో. మరి ఇప్పుడైతే మొత్తానికి పార్క్ స్థలాలు కావచ్చు, తర్వాత ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఏవైతే ఉన్నాయో అందులో కట్టినటువంటి ఇండ్లు అవి ఎవరైతే నిరుపేదలకు సంబంధించినటువంటి అయితే కావు, అవి బడా నాయకులైనాయి కాబట్టి హైడ్రా తోటి మాకు మేలు జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ప్రభుత్వం చెప్తుంది, ప్రభుత్వం ఏం చెప్తుంది, ఇస్తాన్న పథకాలనే ఇవ్వలేదు. ఇక పథకాలను అప్పుడు దాన్ని నమ్మనప్పుడు ఈ రికవరీ చేసిన ఈ గవర్నమెంట్ సొమ్మంతా అని చెప్పి చెప్తారు చూసిరా. అసలు వాస్తవానికి పెద్దల భూములు రికవర్ అవుతుందా సార్? మీరు ఏం లేదు సార్, ఏం లేదు. ఏమైంది, నేను నీకో విషయం, ఎన్కన్వెన్షన్ గుల్లగొట్టారు కదా, ఇప్పుడు ఏముంది అక్కడ చూసుకోండి, మీకు తెలియదా సార్ మీడియా? అవునా, ఇప్పుడు ఎన్కన్వెన్షన్ ముందు స్టార్ట్ చేశాడు, ఎన్కన్వెన్షన్ ఇప్పుడు ఎట్లా ఉంది ఏముంది అది చూడండి ఒకటి, నెంబర్ 1. ఆ తర్వాత ఫస్ట్ ఇక్కడ మా అమీన్పూర్ దగ్గర పాపం కొంతమంది విల్లాలు కట్టుకుంటే సెకండ్ అక్కడ జరిగింది హైడ్రా. అవి శిథిలాలు అట్లనే ఉన్నాయి, అక్కడ ఏం జరిగిందో చూడండి. నేను ఏమంటా అంటే ఏదైనా ప్రతి ప్రభుత్వం ఏం చెప్తుందంటే నేను పేదవాడికే చేస్తాను అధికారం చెప్తారు. కానీ ఒక కేసీఆర్ గారు ఒకడు పేద సంక్షేమ పథకం నేను అంటా కదా. ఇప్పుడు నేను ఆ రోజు తను కూడా చెప్పింది కేసీఆర్ గారు, గ్రామంలో ఆంజనేయ స్వామి టెంపుల్ లేని ఊరుండలేదు పథకం సంఘం. నేను ఒక విషయంగా చెప్తున్నా, నా ఫ్రెండ్ది ఒకటి ముస్తాబాద్ మండలంలో ఒక పల్లె పహాడ్ అని ఒక విలేజ్ ఉంది. ఆ గ్రామంలో ప్రతి వ్యక్తి, నేను మొన్న పోయిన ఒక చిన్న ఫంక్షన్ పోతే అడుగుతా, నాకు ఒక సహజ లక్షణం ఏంటంటే నేను వంగ రాజకీయంగా అడుగుతుంటా, ప్రతి ఒక్కడికి కళ్యాణ లక్ష్మి అనేది తీసుకొచ్చింది ఆయనే కదా. అసలు ఎక్కడ ఉందా ఇండియాలో కళ్యాణ లక్ష్మి? ఎందుకు అంటే ఇప్పుడు నేను కూడా నాకు 3 అక్కల పెళ్లిళ్ళు చేసినాను. నా బాధ్యత, మా నాన్న ఎంత బాధపడుతుండేనో. బట్టలు ఉద్దర తెస్తుంటుంది, కిరాణం ఉద్దర తెస్తుంటుంది, అవసరాయనకు కూడా బంగారం చేస్తే అవి కూడా పెళ్లి తర్వాత డబ్బులు ఇచ్చే. తను 1,00,000 రూపాయలు ఇస్తే అవి అంటే పెళ్లి చేసిన ఇల్లు గుల్ల అంటారు, పెళ్లి చేసిన ఇల్లు గుల్ల అయిందిరా అని చెప్తాం. అవునా, ఆ 1,00,000 రూపాయలు ఎంత ఉపశయనం. 1.5 మంత్ లాస్ట్ టు లాస్ట్ మాకేం చెప్తుండే అంటే, అప్పుడు ఎమ్మెల్యే గారు సరే ఇదే గాంధీ గారు ఉన్నప్పుడు కూడా మా అందరికి చెప్తుండే, పెళ్లి కాగానే మీరు ఇమ్మీడియట్లీ మా దగ్గర తీసుకొచ్చి ఫామ్ తీసుకొచ్చి వాళ్ళ ఫొటోస్ గేటోస్ అన్ని తీసుకొచ్చి మాకు ఇచ్చేయండి, ఇచ్చేస్తే మనం తొందరగా చేసి ఇచ్చేద్దాం. వాళ్ళ ఇచ్చేది ఏందో ముందు ఇచ్చేస్తే మన పార్టీ మీద గౌరవం ఉంటుంది. అట్లనే అందరినీ కలెక్ట్ చేసుకొని ఎమ్మెల్యే ఇంటికి పోయి కూర్చొని చేసి పిఏ ద్వారా అద్వారా ఇద్దారు. ఇప్పుడు ఒక నాయకుడిగా నేను చేయాల్సిన బాధ్యత ఏంటంటే, కొంతమంది ఒక ట్రస్ట్ పెడతారు, నేను రాజకీయ ట్రస్ట్ పెట్టా, పొలిటికల్ ట్రస్ట్. ఓకే, ఏంటి పొలిటికల్ ట్రస్ట్ అంటే నేను చేయాల్సింది, నా దగ్గరకు వచ్చారు చాలా మంది, సార్ మాకు ఆధార్ కార్డు లేదు, ఎట్లా చేయాలి, పెన్షన్ లేదు ఎట్లా చేయాలి, ప్లస్ ఇప్పుడు ఐఎమ్ బ్రాహ్మణ్, మా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఉంది. బ్రాహ్మణులు అంటే పేరుకు చాలా పేదవాళ్ళు. నేనే మా గవర్నమెంట్లో ఇంచుమించు ఒక 60 నుంచి 70 మందికి, పాప మా వేణుగోపాలాచారి గారు ఉండే మాకు మంచి దగ్గర, ఇక రమణాచారి గారు ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ప్రతిసారి పోలేకపోతాం, ఎప్పుడో ముఖ్యంగా ఏది ఉన్నా వేణుగోపాలాచారి గారి దగ్గరికి వెళ్ళాలి. ఇదేందుకు గాంధీ గారికి తెలుసు కదా. బ్రాహ్మణ రాగానే పరిస్థితి అరువులు నాకు చెప్తుండే, సినే మన అరువుల నన్ను సినే అంటుండే, అరువులు ఉన్న వాళ్ళందరికీ నువ్వు ఏదైనా తోడ్పాటు చేయండి అంటుండే. మనం ఏం చేస్తారంటే అది మన బ్రాహ్మణుడు. ఎందుకంటే ఇంకో విషయం కూడా చెప్పాలి, షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ పార్టీలో ఫుల్ టైం పార్టీకి పనిచేసేవాడిని బ్రాహ్మణుడిని నేను ఒక్కనే. అంటే ఒకటే సామాజిక వర్గానికి చేశారా లేకపోతే అందరికి చేస్తా? ఓకే, ఇదంటే ఎందుకు, మీరు మియాపూర్ డివిజన్లో మొత్తం
నేను అట్లా సామాజిక వర్గం చేసేవాడిని అయితే నన్ను ముస్లిమ్స్ ఎంత బాగా లైక్ చేస్తారు తెలుసా మియాపూర్లో. ఇప్పుడు మీరు ఎక్కడికైనా అడగండి, అక్కడ ముస్లిమ్స్ కు బ్రాహ్మణ్స్ కు చాలా దూరంగా ఉంటాయి. ఎందుకు? నేను ఫస్ట్ నుంచి క్రైస్తవులతోనైనా ఇక్కడ ముస్లింతోనైనా నాకు ప్రాంతం భావాలు కుల భావాలు అస్సలు ఉండవు, ఉండనే ఉండవు. శ్రీనివాస్ గారు అంటే ఇప్పుడు మూడు కావచ్చు. ఒకటే మనం ఉమ్మడి తీసుకుంటే మియాపూర్ డివిజన్ అంటేనే ఒక శ్రీనివాస్ గారు అనేది గుర్తు ఐడెంటిఫై. అంటే పార్టీ కావచ్చు, మీ వ్యక్తిగతంగా కావచ్చు, ఏం చేశారని అంత సర్వీస్ అంత ఒకటే నేను ఏంటంటే ఫస్ట్ థింగ్ మనిషి ఏం చేస్తాడంటే కొంతమందికి ఏమో వాడి లబ్ధి వరకే ఆలోచిస్తాడు, ఎదుటోని చూడడు. కొంతమంది ఏం చేస్తారంటే మంచి చేయకున్నా పర్వాలేదు, చెడు చేయలేదని ఈ రోజుల్లో చాలా మంది ఉంటారు. అరే చెడు చేయకుండా మంచి కూడా చేసిండని కొంత ఉంటారు. నేను నాకు ఎంత హెల్ప్ చేయాల్సిందంటే ఇదే. మా టెంపుల్ దగ్గర ఒక అతను వచ్చారు, నాకు ఎక్కడో నేను పోస్టర్లు అతికిచ్చాను, ఇది మన కేసీఆర్ బర్త్డేకు. అది గుర్తుపట్టుకొని నేను మా ఆంజనేయ స్వామి టెంపుల్కి పోగానే ఆమె నన్ను గుర్తుపెట్టి, నా ఆయన మీరు లీడర్ అట కదా అన్న వచ్చింది. అవునమ్మా అన్న, నాది కొంచెం పెన్షన్ రాలేదు, నేను 2 సార్లు అబ్జీ పెట్టుకున్నా అన్నది. బా అమ్మా, మరి నాకు ఫస్ట్ టైం మీరు పరిచయము, అంతకంటే ముందు ఎవరైనా చెప్పలేదా అంటే, నేనే పెట్టుకున్న బిడ్డ, అది ఆన్లైన్లో రాలేకపోయిందంటే, అరే క్షమించి తల్లి, ఇప్పుడు ఈ గవర్నమెంట్లో వెబ్సైటే క్లోజ్ చేసారు, నేను ఏం చేయగలుగుతా? అప్లై చేద్దామంటే పెన్షన్ వెబ్సైట్ క్లోజ్ చేసి అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ 24 hours ఓపెన్ ఉంటుంది. పెన్షన్ లేని అర్హులకి మేమే ఖచ్చితంగా వాళ్ళ ఆధార్ తీసుకొని ఈ సేవలు అప్లై చేసి తీసుకుపోయి ఎంఆర్ఓ, వీలైతే ఎక్కువ శాతం ఎమ్మెల్యే గారి ఆఫీసులో ఇచ్చేవాళ్ళము. ఆయన ఇస్తే పేర్ల ద్వారా తీసుకుపోయి లిస్టు అర్హులైతే ఎంఆర్ఓ ద్వారా తొందరగా మేము కొంచెం ప్రాసెస్ చేయించేవాళ్ళం. ఇట్లా అంటే చాలా. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఉంది, వాళ్ళకి తెలియదు, అన్న నువ్వు లీడరు కదా నేను ఇట్లా పెట్టాలా, తీసుకురా అన్న తీసుకురా అని ఆ రోజు వాళ్ళకి ఫోన్ చేసి టైం ఇచ్చి అవి తెమ్మని రెడీ చేసి తీసుకొని పోయి ఎమ్మెల్యే గారి ఆఫీసు నుండి తొందరగా అక్కడ ఒక పర్సనల్ వాళ్ళకి పిఏ ఉంటారు, అఫీషియల్ పిఏ ఆఫీసర్ ఇస్తాడు, ఆ ద్వారా ప్రాసెస్ చేయిస్తుంటే. ఇంకేమైనా భూములు మిగిలినాయి సార్ మియాపూర్లో కబ్జాలు కానీ? ఏమున్నాయండి, 99% క్లోజ్. అంటే మళ్ళీ మీరు కూడా కబ్జాలు చేయాలి కదా రేపు పొద్దున మీరు అధికారంలోకి వస్తే, ఎందుకంటే ఎంతో కొద్దిగా ఉండాలి. ఇప్పుడు బేసికల్గా కబ్జా చేసేవానైతే పార్టీ మారిపోయేవాడిని. ఈ పార్టీలు ఎందుకుంటారు అంటే ఇప్పుడు జనరల్గా పార్టీ మారిన వాళ్ళంతా కబ్జా చేసిన నేను ఎందుకు చెప్తాను? ప్రజలు చెప్తారు. నాది నేను చెప్తున్నా. కబ్జా ఎప్పుడు చేస్తాం? అధికార పార్టీలు ఉంటే చేస్తాం. నేను అధికార పార్టీలో 8.5 ఏళ్ళ నుంచి 9 ఏళ్ళు ఉన్నా, నాకే పొజిషన్ లేదు. అయినా నేను పార్టీకి పనిచేస్తూ ఒక కార్యకర్తగా పనిచేస్తూ వస్తున్నాను. స్టిల్ ఐఆమ్ బీఆర్ఎస్ సీనియర్ లీడర్నే. ఇప్పటికి కూడా నేను సీనియర్ లీడర్గానే పనిచేస్తున్నా, కార్యకర్తగా పనిచేస్తాను. అదే మీకు గాంధీ గారు మీ తీసుకుపోలేరా మా ఎంట రండి అని చెప్పేసి శ్రీనివాస్ గారికి ఆఫర్ రాలేదా? వచ్చింది కానీ నేను కేసీఆర్ గారు మంచి పనులు చేసిన తర్వాత ఇప్పుడు ఏదో ఆయన ఓడిపోయిందని చెప్పి ఇప్పుడు నేను ఆయన నుంచి పెట్టి నేనేదో నాకు అక్కడ లబ్ధి వస్తుందని పోయేటోని కాదు. స్వంత లబ్ధి అనేది ఒకటి మీరు బాగా గుర్తుంచుకోండి. కష్టే పలే, అన్యాయంగా వచ్చిన డబ్బు నిలవదు, ఏదో రకంగా ఖర్చు అయిపోతుంది. రాజకీయ నాయకుల దగ్గర ఎక్కడ కష్టపడతారు అందరు ఇప్పుడు నేను చెప్తాను, రాజకీయ నాయకుడు ఏం కష్టపడతారని పార్చినలు తర్వాత పెద్ద పెద్ద విల్లాలు అంతే, వాళ్ళు ఉన్న రోజులు ఎంజాయ్ చేస్తారు, ఆ తర్వాత ఏముండదు. వాళ్ళ పిల్లలు వాళ్ళ మనుమలు ఆ శాపనార్థాలు తగిలి. నేను ఒకటే నమ్ముతా సార్, ఫస్ట్ నుంచి మా గురువు గారు చెప్తుండే, దీవెనలు అని మీరు నమ్మినప్పుడు శాపనార్థాలు కూడా వర్తిస్తాయిరా. 100 మందిలో 90 మంది దీర్ఘాయుష్మాన్ భవన అనాలి, అంటేనే నీకు మంచి జరుగుతుంది. డబ్బును ఏం చేసుకోవాలి, ఆరోగ్యాలు బాగుండాలి. అందుకని ఇప్పుడు నేను చెప్తున్నా, నేను చిన్నప్పటి నుంచి నేను మసీదుకి పోయేవాడిని. మా దగ్గర పీర్ల పండుగ అవుతుండే, పీర్లు ఎత్తుకుంటుంటే మా నాన్న ఎత్తుకొని పీర్లు అది పెట్టి ఫస్ట్ మా ఇంటికే వస్తుండే పీర్. విలేజ్ పెద్ద కాబట్టి పీర్ మా ఇంటికే వస్తుండే. నాకు మా పటేల్ ఉండే, ఆకిమియా పటేల్, నాకు అది వేసి గట్టి నన్ను పీర్ ఎత్తుకొని చేపిస్తుండే.
మీకు అనిపించలేదు కదా నేను ఒక బ్రాహ్మణి కమ్యూనిటీకి సంబంధించింది, నేను ఈ ముస్లిం సంబంధించిన అట్లేముంది, నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు మాకు మా ఫాదర్ ఉండే మేము మా దగ్గర గజ్వెల్ ఒకటి ఉండే చర్చ్. ఇప్పుడు మా మిసెస్ కూడా సెయింట్ జోసెఫ్లో చదువుకుంది, మా చిన్నక్క కూడా సెయింట్ జోసెఫ్లో చదువుకుంది. నేను ఒక్కటే, నేను ప్రతి కమ్యూనిటీని గౌరవించేవాడిని. హక్కు ఉంది వాళ్ళకు. ప్రపంచంలో అది కొత్తది. బైబిల్ అనేది ఇప్పుడు పుట్టలేదు, ఖురాన్ అనేది ఇప్పుడు పుట్టలేదు. నాకెప్పుడూ తెలియంది జమానాల నుంచి వచ్చింది, అంతే కదా. నేను ఎత్తైతే భగవద్గీత నేను ఏ రకంగా అయితే నేను నమ్ముతానో, నేను ఖురాన్ను కూడా నమ్ముతాను, ప్లస్ బైబిల్ని కూడా నమ్ముతాను. అంటే ఇప్పుడు రాజకీయాలలో నీతి నిజాయితీ పరుడు లేడు అనేది నేను గమనిస్తా. మరి మీరు కూడా రేపు అధికారంలోకి మీకు ప్రజలు అవకాశం ఇస్తే అట్లా వైట్ అండ్ వైట్ ఉండబోతారా శ్రీనివాసరావు? రాజకీయాలలో నేను నమ్మిన, నేను 29 ఏళ్ళ నుంచి పొలిటికల్లో పనిచేస్తున్నాను. తెలుగు విద్యార్థి పరిషత్గా ఫస్ట్ నేను కాలేజీ ఇంటర్లో గజ్వెల్, అప్పుడు మా వీదే కేసీఆర్ గారికి బాగా వరుస అవుతాడు. నేను టీడీపీలో వచ్చిన తర్వాత తను జెడ్పీ చైర్మన్గా ఉండే. ఎలక్షన్ రెడ్డి గారు అని తను టీడీపీలో ఉండే. అంతకుముందు మా నాన్న టీడీపీ రాకముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిండు. ఆ తర్వాత టీడీపీ వచ్చిన తర్వాత టీడీపీలోకి వచ్చినాం. తెలుసు అప్పుడు మా గురువు గారు మైనంపల్లి హనుమంతరావు గారు మెదకుండి ఆయన అధ్యక్షుడు ఉండే. నేను మా కాలేజీ ప్రెసిడెంట్గా పనిచేసిన, అప్పుడు స్టూడెంట్ వింగ్గా. అక్కడి నుంచి నేను జనరల్గా చూసుకుంటూ ఇప్పటి వరకు వెళ్తుంటుంటే రాజకీయ పరంగా 90% రాజకీయ నాయకుడు నిజాయితీగానే ఉంటాడు, 10% కబ్జాకోర్లు ఉంటారు. 100% చెప్తున్నా. ఆ 10% హైలైట్ అయిపోతుంది. నిజాయితీ రాజకీయ నాయకులు నేను చూస్తున్నానండి. మా దగ్గర దొమ్మడ కాన్స్టిట్యున్సీ ముత్యం రెడ్డి గారు ఉండే, 2 సార్లు మంత్రి. బొలేరో కార్లనే వైట్ అండ్ వైట్ అయినా. ఎస్, నేనేం చెప్తా. ఇప్పుడు మా కరణం రామచంద్రరావు గారు ఉన్నారు, మా పెద్దనాన్న. ఓకే, ఏముంది చెప్పండి మీరు. ఇలా నాకు కాంగ్రెస్ పార్టీలో కూడా కోదండారెడ్డి గారు, రఘువీరారెడ్డి గారు, హనుమంతరావు గారు ప్యాలెస్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. వ్యవసాయం చేసుకుంటున్నారు ప్రెజెంట్లీ. మరి అవును, అప్పుడు రాజకీయ నాయకుడు అంటే పేరు ప్రఖ్యాతలు సంపాదించి. ఇదంతా ఎందుకండి? పీజీఆర్ గారు ఉన్నారు. పీజీఆర్ గారు ఆస్తులు ఎక్కడ నేను మీరేమైనా గుర్తుపట్టగలుగుతారా? ఇప్పుడు ఏదో రాజకీయంగా ఆస్తులు సంపాదించాలి, అమెరికాలో పోవాలి, లండన్లో పోవాలి, ఫ్లైట్లో తిరగాలి, ఇది తిరగాలి, అది తిరగాలి, ఇది తిరగాలి. ఇప్పుడు నేను ఉన్నానండి, ఐఎమ్ వెజిటేరియన్. నేను కూరగాయలు అన్నం తింటున్నా, నాకు బలం లేదా? నాకు షుగరు లేదు. 54 ఇయర్స్ ఇప్పుడు నాది. కానీ నమ్మరు, నమ్మరు. 40 42 అంటారు. మా రాజకీయ నాయకులు కూడా జోకులు వేసుకుంటారు, నువ్వు ఇంకా యంగ్గా ఉన్నావని. నేను మార్నింగ్ 5:45 బాలానందం మా నాన్న చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పటి నుంచి నేర్పిండు. లేవాలి, మొహం కడుక్కోవాలి. ఊర్లలో ఉన్నప్పుడు సైకిల్ తీసుకొని యాపప్పుల్లో ఒకటి గుట్లో పెడితే యాపప్పుల్లో వేసుకొని కిలోమీటర్ పొలం వెళ్ళి అక్కడనే పొలం అంతా తిరిగి కాలకృత్యాలు చేసుకొని స్నానం చేసి బోరు నీళ్ళతో స్నానం చేసి వచ్చి మళ్ళీ ఇంత మా అమ్మాయి మన పెరుగన్నం పెడితే బాక్స్ తీసుకొని స్కూల్కి వెళ్ళి వచ్చేవాళ్ళు. నేను ఇప్పటివరకు అదే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నా. అదే ఇక్కడ 5:45 బాలానందం. ఇంకొక విషయం చెప్పాలి, నేను ఫస్ట్ నుంచి నాకు అలవాటే. కానీ మా ఎమ్మెల్యే కృష్ణారావు గారు మాకు ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత, అంటే నేనైతే మార్నింగ్ లేచి అలవాటు ఉంది కాబట్టి మిగతా నాయకులందరినీ మేలుకొల్పాడు ఆయన. ఎందుకంటే ఆయన ఎర్లీ మార్నింగ్ 7 కల్లా దాంట్లోకి వచ్చేస్తాడు, క్యాబిన్లో కూర్చుంటాడు. అందుకే మాకు అందరికి చెప్తాడు 7 కల్లా రావాలని. 7 కల్లా క్యాబిన్కి వచ్చేస్తాడు. ఎందుకంటే మార్నింగ్ లేచేవాడు ఎప్పుడు రాజకీయ నాయకుడు యాక్టివ్ ఉంటాడు. పబ్లిక్ సేవ చేయాలంటే ఫోన్లు. ఇంకొకటి నాకు ఒక లక్ష్యం ఉంది, ప్రతి ఫోన్ అట ఫ్రాంక్ కాల్ తప్ప ప్రతి ఫోన్ కాల్ నేను అటెంప్ట్ చేస్తాను. నెంబర్ 1. ఇంకొకటి, ఏ రాత్రి పగలు నేను ఇప్పటి వరకు నేను స్విచ్ ఆఫ్ ఎరగాలి. ఓకే, ఎందుకంటే ఏ టైంలో ఎవరు కాల్ చేస్తారో. ఇప్పుడు కొంత ఏమైతే ఒక ఫోన్ కాల్ ద్వారా, ఇప్పుడు మంచి మిత్రుడే ఉన్నాడు, పుసుకున్న యాక్సిడెంట్ అయింది, సరే ఈయన తప్పు ఆయన తప్పు, అనవసరంగా పోకుండా కాంప్రమైజ్ అన్న, నాకు ఇట్లా జరిగిందన్న నాకు ఫోన్ కొడతారు. సరే నేను అక్కడికి పోలీసు వాళ్ళు వచ్చిరన్న అంటారు. నేను చెప్తా మనోళ్ళు సార్ కాంప్రమైజ్ చేయండి, అనవసరంగా కేసు ఎందుకు, వీడిది తప్పు కావచ్చు వాడి తప్పు కావచ్చు, ఏదైనా ఉంటే రూపాయి ఇప్పించండి. ఓకే, టక్కున నేను ఎందుకు మన కృష్ణారావు గారి మీటింగ్ నుంచి వస్తున్నా, మాకు శ్రేయోభిలాష్ ఒక పిల్లగాడు, నేను రోజక్క అంటే ఇక్కడ నాయకులం పోతాం, శ్రేయోభిలాష్ పిల్లాడు, అన్న ఇట్లా ఒక వ్యక్తి వచ్చి పొద్దుగాల గుద్దిండన్న, నా బండి అంతా పాడైపోయింది, పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చినామన్నాడు. టక్కనక్కడి నుంచి అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాను. కేసు ఎందుకు సార్, అనవసరంగా ఫైల్ ఎందుకని, ఆ అమ్మాయిని పాపం ఆమె నేను కొత్తగా డ్యూటీకి పోతుందట, నా దగ్గర డబ్బులు లేవు సార్ అని, వాళ్ళ హస్బెండ్ ఏదో పోయి గుద్దిండు,
కూర్చొని చేసి కాంప్రమైజ్ చేసి అప్పుడే ఫోన్ కొట్టి వాడికి ఎంత అవుతుందిరా అంటే సరే వాడు 8-9 వేలు అవుతుంది నా దగ్గర లేవు సార్ అని బతిలాడి చేసి ఇక నీ కర్మ బిడ్డ అది ఇది అని చెప్పి ఏం చేసి సరే ఓ 4,000-5,000 ఇచ్చేయమన్నా పాపం ఇచ్చారు ఎందుకు ఆమె కర్మ ఇంతతో వెళ్ళిపోయిందని చెప్పి ఆమెకు సాటిస్ఫై చేసి ఈయనకు సాటిస్ఫై చేస్తే తన హ్యాపీనెస్. ఎందుకు హ్యాపీనెస్? ఒక కార్యకర్త ఫోన్ కొట్టంగానే అది ఏం చేస్తాం అక్కడికి చేరుకున్నాం చూడు. అందుబాటులో లేకపోతే మనుషులను పంపుతా, మా వ్యక్తిని పంపుతా, లేకపోతే సార్కు ఫోన్ చేస్తా. రాజకీయ పరంగా ట్రస్ట్ అనేది గిదే. సొంత ట్రస్ట్ వేరే పెట్టుకొని ఆ ట్రస్ట్ పేరు మీద లబ్ధి పొందేటోళ్ళు చాలా ఉన్నారు. నేను ఇప్పుడు అవమాన పాలు వాళ్ళని చేయను నేను అనను. ఇది ఐఎమ్ రాజకీయ ట్రస్ట్. రాజకీయంగా సేవ కంటే సర్వీస్ చేయడమే సర్వీస్. ప్రతి పనికి మనం ముందుండి చేయాలి. ఓకే. మరి శేర్లింగంపల్లిలో అయితే కేటీఆర్ కావచ్చు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, రోజుకో అయితే ఒక ఊపు పుంజుకుంటుంది. మరి మీ కంట్రోల్ మీ డివిజన్కి వస్తే, ఉమ్మడి మియాపూర్ డివిజన్కి వస్తే పుంజుకుంటుందా? గ్రోత్ పెరుగుతుందా? ఎందుకు లేదు, బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఇప్పుడు పేర్లు చెప్పా వాళ్ళే అంటున్నా ఏమన్నా మేము అందులోకి పోయినాం కానీ చేతులు కట్టుకొని కూర్చుంటున్నాం. మాకు అంటే ఎప్పుడు బయట తిరిగిన వ్యక్తి పబ్లిక్లా రాజకీయంలా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీల ప్రోగ్రాంలే లేవు, ఏం లేవా? ఏమున్నాయి? ఏమో ఇనాగ్రేషన్ శిలాపలకాలు పెట్టినప్పుడు పోతారు, ఫోటోలు తిరుగుతారు, శిలాపలకాలు ఇస్తారు, వస్తారు. అక్కడి నుంచి పార్టీ కార్యక్రమాలు లేవు కదా. మేమేమో ఎమ్మెల్యే గారు పార్టీ వీడినప్పటి నుంచి, ఇక్కడి నుంచి పార్టీ వీడినప్పటి నుంచి ప్రతి కార్యక్రమం మేము మా కేటీఆర్ గారు కానీ ప్లస్ మా కృష్ణారావు గారు ఆదేశాల మేరకు ప్రతి కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఓకే. రేపు ఫ్యూచర్లో ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా, ఎప్పుడు మీరు ఎన్నికైన తర్వాత ఎక్కడైతే ఇక్కడ మియాపూర్ డివిజన్లో చాలా కబ్జాకు గురైనటువంటి స్థలాలు ఉన్నాయి, మీరు ఏం చేస్తారా? వాటిని న్యాయం చేస్తారా? లేకపోతే లబ్ధిదారులకు ఏదైతే వాళ్ళ దగ్గర లాక్కున్నటువంటి కబ్జా భూములు ఉన్నాయో వాళ్ళ లబ్ధిదారులకు సంబంధించిన మళ్ళీ రికవరీ చేసి ఇస్తారా? వాళ్ళకి ఏ విధంగా న్యాయపరంగా వాళ్ళకి మేలు చేస్తారంటారు? 100% న్యాయబద్ధమైన భూమి కబ్జాకు గురైంది కంపల్సరీ. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది ఈ డివిజనే కాదు, ఇంకే డివిజనే కాదు, ఇంటి కేటీఆర్ గారు కూడా చెప్పారు. ఏం చెప్పారంటే మన న్యాయంగా పోరాటం అంటే న్యాయంగా ఉన్న భూమిని లాక్కుంటే ఖచ్చితంగా అర్హులకే ఇస్తాము. 100% దాన్ని మొత్తం రికవరీ చేస్తా, మొత్తం ఎంక్వైరీలు వేస్తాను. ఎంక్వైరీలు వేసి గవర్నమెంట్ భూమి అయితే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయాలి, ప్రైవేట్ భూమి అయితే ప్రైవేట్లకు హ్యాండ్ ఓవర్ చేయాలి. అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడుకునే ట్యాగ్ వేరుంటుంది కదా సార్. ఇప్పుడు మీరు అధికారంలో రాగానే మీకు ఒక కేసు వస్తే, ఒక సూట్ కేసు వస్తే, సరే మీరు సైలెంట్ కండి అని మీకు కాంప్రమైజ్ చేస్తే కాంప్రమైజ్ అయ్యారు. అట్లా చెప్పేటోనైతే మొన్ననే వెళ్ళిపోదు కదండి. డబ్బు కాశపడే వ్యక్తినైతే ఈ పార్టీలను ఎందుకుంటాను. చాలా మంది ఆశపడే వాళ్ళు ఏం చేస్తుంటారు, పార్టీలు మారుతుంటారు. నేను వ్యక్తిగతంగా నేను పేరు చెప్పను అనను, చాలా మంది అదే చేస్తుంటారు. చాలా మంది ఉంటారు. ఇది డబ్బే ప్రధానవతిగా చేయాలి. సేవ చేసేవాడు ఏం చేస్తాడు, ఏ పార్టీలున్నా సేవ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా, నీకు మంచి జరుగుతుంది అని అంటారు. ఏమంటారు? నేను హిందూగా కాబట్టి ఒక ఆంజనేయ స్వామికి 11 రోజులు రోజు 108 ప్రదక్షిణాలు చేసిన తర్వాత చందనం పెట్టు అంటారు. ఓకే, రోజు చందనం పెట్ట కదా, పెట్టలేము. ఇప్పుడు నేను ప్రతిపక్షంలో 11 రోజులు 108 ప్రదక్షిణాలు చేస్తున్నా. రేపు నా గవర్నమెంట్ వచ్చి నాకు ఏం చేస్తా? కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని ప్రదక్షిణ చేస్తున్నారా? ఏదన్నా కావచ్చు, మంచి జరగాలని నేను చేస్తా. అంటే బాగా తెలంగాణ పబ్లిక్ తెలంగాణ ఎందుకు కొట్లాడి తీసుకొచ్చిందండి కేసీఆర్ గారు? 29 రాష్ట్రాలలో ప్రత్యేక రాష్ట్రం ఉండాలి. రాష్ట్రం లేకపోతే అన్ని నిధులు వెళ్ళిపోతున్నాయి, అది వాస్తవం. ఇప్పుడు అసెంబ్లీలో చూడలేదండి, ఇప్పుడు 33 జిల్లాలకు 33 మెడికల్ కాలేజీలు అయితే వచ్చినాయి కదా. ఇంతకు ముందు మాకు 2 ఉంటే వాళ్ళకి 16 ఉండే సమైక్య రాష్ట్రంలో. హరీష్ రావు గారు ఎప్పుడు అసెంబ్లీ టైగర్, ఆయన ముత్తుకుంటూనే ఉంటాడు కదా. మాకు న్యాయం, ఇది కొట్లాడిన తెలంగాణను తెచ్చినప్పుడు ఖరాబ్ ఎందుకు చేసుకుంటాడండి కేసీఆర్ గారు? ఖరాబ్ అయితే ఇదే మోడీ గారు ప్రభుత్వం ప్రశంసల వర్షం ఎందుకు కురిపించింది? అసలు కేసీఆర్ లేకపోతే వీళ్ళకి పదవులు ఎక్కడి? ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ ప్రతి పౌరుడు పార్టీలకు అతీతంగా రాజకీయకు అతీతంగా ఆయన ఫోటో పెట్టుకోవాలి ఇట్లా. ఎందుకంటే
గాంధీ మహాత్ముంది ఎట్లయితే స్కూళ్ళల్లో పెడుతుంటారో, అంటే సహజంగా నెహ్రూది పెడతారు, గాంధీది పెడతారు. సరే అప్పటి స్టోరీ నాకు అంత పెద్దగా తెలియదు, చెప్తుంటే వింటాను. అప్పటి నుంచి నాకు తెలియదు కాబట్టి నేను పుట్టలేదు. స్వతంత్ర సమరయోధులు కాబట్టి ఇప్పుడు మేము అందుకే తెలంగాణ జాతిపిత బాపు అని ఖచ్చితంగా పిలుచుకోవాలి. బయటకు పిలిస్తే కాంగ్రెస్ పార్టీ వాడు ఏమంటాడు అని, కానీ లోపలైతే పక్కా వాళ్ళకు ఉంటది. లోపలైతే అందరికి 100% కేసీఆర్ గారే మళ్ళా రావాలని ఉంటది. నేను ఇది 100% చెప్తున్నా. ప్రతి కొంతమంది చెప్పలేకపోతారు, కొంతమంది భయపడతారు, ఎందుకులే మనకెందుకు అనుకుంటారు. కానీ వాస్తవానికైతే కేసీఆర్ గారు చేసిన ఇంకొక విషయం చెప్తానండి మీకు. సరే కేసీఆర్ గారు కష్టపడ్డాడు, తెలంగాణ రాకపోతే ఆయన బతికేమైతుండే చెప్పండి. చాలా అండర్ గ్రౌండ్ బయలు వెళ్ళవలసిందే కదా, అగం చేసేద్దరు ఆయన. అంతే కదా. ఎంత ధైర్యంతో ముందుకొచ్చిండు. ఫ్యామిలీని వదిలేసి వాళ్ళ మేడం శోభా మేడం ఎంత సపోర్ట్ చేసింది, పిల్లలు వాళ్ళ కేటీఆర్ గారు ఎంత సపోర్ట్ చేసింది. అయ్యో మా నాన్న వద్దులే, ఏమోనైతే ఆగమవుతాడో ఏమో, మా ఫ్యామిలీ అని చూసుకోలే. వాస్తవానికి చెప్తున్నా. మీకు ఇంకో విషయం కూడా చెప్తా. మనం సహజంగా ఇక్కడ ఉంటాం, ఒక పాము వస్తుంది రూమ్లకు జొరుతుంది, ఓకే, ధైర్యం చేసి లోపలికి వెళ్తాడు పాముని చంపుతానని. మనం అందరం ఇప్పుడు నేనేమంటా అంటే, సరే ప్రతి పౌరుడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళే. సకల జీవన సమ్మె జరిగినప్పుడు ఈ మన ఈ ఉద్యోగ జేఏసీ కానీ, లేకపోతే విద్యార్థి విభాగం జేఏసీ కానీ, కొంతమంది ఫోరం పబ్లిక్ కానీ ముందుకెళ్ళింది పాముని చంపడానికి. ఎట్లయితే రూమ్లోకి పోతాడు, మనం ఏమనుకుంటే ఏం ఏమవుతుందో, పాము వీడిని గరుస్తుందో వీడు చంపుతాడు, లాస్ట్కి చంపుకొని తీసుకొని వస్తాడు చూసినావా పాము. మరి అది చచ్చిపోతే వాని ఫ్యామిలీ ఎంత పోతుంది కదా, బలైపోతాడు. మరి అంటే మీరేం అర్థం చేసుకోవాలంటే, మొదటిగా మన పదవులన్నీ తృణాప్రాయంగా రాజీనామాలు చేసి, ఇలా రాజీనామా చేయండి ఇట్లా ఎందుకు చేయాలని భయపడుతున్నారు. ఇప్పుడు రాజీనామా చేయాలంటే భయపడుతున్నా. మంత్రికి ఎంపీలకు ఎన్ని ఎలక్షన్స్ అయినా, ఎన్ని ఉప ఎన్నికలైనా రాజీనామా చేస్తే అసలు ఎంత ఎఫెక్ట్ పెట్టాలి బక్క పల్చర్. కేసీఆర్ అంటేనే బై ఎలక్షన్. మరి ఒక నేనేం చెప్తున్నా సార్, ఇండియాలో జీవితంలో ఏ రాష్ట్రం కూడా తెలంగాణ అనే పదాన్ని మర్చిపోడు, అంత షేక్ చేసాడు. ఏమో సార్, మరి ఇప్పుడు మియాపూర్ డివిజన్ లో మీరు ఏ యువాలతోటి ముందుకు వెళ్తున్నారు మరి? ఎందుకంటే ప్రజల్లో ఒక మనసు దోసుకోవాలంటే డబ్బే ప్రదానం చేస్తారా, లేకపోతే తన జెండాని ప్రదానం చేస్తారా? ఏ విధంగా మీరు వాళ్ళను? నేను ఒక విషయం చెప్తాను. కొంతమంది డబ్బు తీసుకొని ఓటేసేవాడు ఉంటాడు, కొంతమంది అభిమానంతో ఓటేసేవాడు ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ కసితోటి ఓటేసే వాళ్ళు కూడా కసితో ఓటేసేవాళ్ళు ఉంటారు. మియాపూర్ డివిజన్ ఉమ్మడి డివిజన్ పరిస్థితి ఏంటంటే, ఇక్కడ ఎప్పుడు కూడా, అంటే నేను చూసిన ఒక 4 ఎన్నికలలో ఎప్పుడు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాదు. మియాపూర్ డివిజన్ వరకు చూస్తే బీఆర్ఎస్, బీజేపీ. బీఆర్ఎస్ రాకముందుకే కాంగ్రెస్ ఉంది, 2009 కాంగ్రెస్ ఉంది, అప్పుడు బీజేపీ అంతగా లేదు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది. బీజేపీ ఎట్లుండేనో బీజేపీ అట్లనే ఉంది, బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది. లాస్ట్ 2001లో కూడా బీజేపీకి మాకే నో కాంగ్రెస్. 2014లో కూడా నో కాంగ్రెస్. ఓకే, కాబట్టి జనరల్గా నేను ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ మేము తలపడాల్సింది మా కాంగ్రెస్ లేదు. ఇక్కడ మియాపూర్ ఉమ్మడి డివిజన్ వరకు నేను చెప్తున్నా, ఇక్కడ కాంగ్రెస్ ఏమన్నా తలపడితే బీఆర్ఎస్ అది ఎప్పుడు సారీ బీఆర్ఎస్ మొదటి స్థానం, బీజేపీ 2వ స్థానం ఇక్కడ ఈ డివిజన్. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ తో మిలాఖత్ అయిన తర్వాత బీజేపీ, ఎందుకంటే బీజేపీ ప్రతి దాంట్లో వ్యతిరేకిస్తా అంటే మరి ఎందుకు నోరు మూసుకొని కూర్చుంటారు? జూబ్లీ హిల్స్ ఎన్నికలే చాలు. ఒక్క ఎమ్మెల్యే ఉన్నప్పుడేమో, అప్పుడు ప్రాదేశిక ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళకి 24,000 వస్తాయి జూబ్లీ హిల్స్ లా వాళ్ళకి. మొన్న 8 మంది ఎమ్మెల్యేలు ఉండి, 8 మంది ఎంపీలు ఉండి, 2 కేంద్ర మంత్రులు ఉంటే 17,000 వచ్చినాయి. మరి అదే క్యాండిడేట్ నిలబడ్డాడు మళ్ళీ దిలీప్ రెడ్డి గారు. మరి అప్పటికిప్పుడు ఆయన మెరుగు కావాలి కదా. మా ఓట్లు మాకు వచ్చేసినాయి, మాకు 78,000 మాకు వచ్చేసినాయి. మీరు ఉన్నారులే, ఏ స్థానంలో ఉన్నా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ స్థానం. అక్కడ చోరీ ఓటు జరిగింది అన్నాడు రాహుల్ గారు, అక్కడ చోరీ జరిగింది. ఆ వచ్చిన 25,000 మెజార్టీలు ఏంటి చెప్పన్నా? 7,000 బీజేపీకి పడ్డాయి, మిగిలిన అన్ని చోరీ జరిగిన ఓట్లు. అందరికీ తెలుసు.
అందులో ఇంకొకటి ఆ ఉప ఎన్నిక అనేది ఎట్లుంటుందంటే మాకు కూడా అప్పుడు మేము అధికారం ఉన్నప్పుడు మాయే వచ్చినాయి ఉప ఎన్నికలు. ఓకే, అవి వస్తుంటాయి. దాన్ని మేము అసలు ఆ జూబ్లీ హిల్స్ అనేది మేము లెక్కలకు కూడా తీసుకోలేదు. కానీ ఇప్పుడున్న పరిణామం ప్రకారంగా మాకు హైదరాబాద్లో కేసీఆర్ గారు కేటీఆర్ గారి చేసిన డెవలప్మెంట్ నమ్మి మాకు మొన్న బ్రహ్మాండంగా 2.5 సంవత్సరాల ముందు టోటల్గా ఒక్క సీట్ ఇవ్వకుండా మొత్తం హైదరాబాద్లో కేటీఆర్ గారు చేసినటువంటి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని చూసి ఒక షెల్లింగంపల్లి కాదు, నాటే షెల్లింగంపల్లి మొత్తంలో అభివృద్ధి జరిగింది కాబట్టి మొత్తం పర్ఫెక్ట్ ఓటేశారు. ఇప్పుడు నేనేం నమ్ముతున్నా అంటే మొత్తం ఒక జిహెచ్ఎంసి మల్కాజ్గిరి కానీ మా సైబరాబాద్ కానీ 3కు 3 జోన్లు ఒకవేళ అవుతాయి. అది ఎప్పటి వరకు అవుతుందా ఏందా ఉంటుందా ఒకటి అవుతా ఏది చేసినా గ్రేటర్లో మేము మొత్తం కొట్టిస్తామండి. ఇది ఇక్కడున్న ఆల్ సెటిలర్స్ అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. అవును, దాంట్లో ముఖ్యంగా షేర్లింగంపల్లిలో అందరు ఉంటారు. మియాపూర్ డివిజన్ లో కూడా మొత్తం ఉన్నారు. ఈవెన్ నార్త్ ఇండియన్స్ ఏమంటారంటే వాళ్ళు, సార్ మేము ఎంపీ ఎలక్షన్ అయితేనే బీజేపీ చేస్తాం మాకు మోడీని చూసి. లాస్ట్ టైం కూడా మాకు మార్వాడీస్ మొత్తం బీఆర్ఎస్కి ఓటేసాం. ఇది 16లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అక్కడ ఉన్నా కూడా 74,000తో గెలిచిన ఎమ్మెల్యే ఉన్నా కూడా 10కి 10 అంటే అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన? ఎందుకు ఏమున్నది, వాళ్ళు చేసుకునే తప్పులేనండి. ఇప్పుడు మంచి చేయకున్నా పర్వాలేదు, చెడు చేస్తే బాధ అనిపిస్తుంది. మంచి చేస్తే లేవు, చెడు ఏ పథకం ఇచ్చినావు? ఇప్పుడు 2,000 4,000 అన్నావు, 4,000 ఇవ్వకపోతే ఒక ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సు మహిళలు కూడా చెప్తున్నారు కదా ఫ్రీ. ఇప్పుడు మొన్న ఏం చేసినావు, ఫ్రీ బస్ అంటివి. ఇప్పుడు అంటే నేను బైక్ మీద వెళ్తే 20 కిలోమీటర్లు బైక్ మీద పోతా, నా భార్య నాడ కూర్చుండబెట్టి నేను అటు వాళ్ళ కార్లో పోతే నువ్వు ఆధార్ కార్డుకి ఫ్రీ రమ్మంటావా? లేదు. అది ఎవరి కొరకు పెట్టినావు? పేదవారి కొరకు పెట్టినావు బస్. ఆమె మహిళ ఒకతే పోదు కదా, భర్తను తీసుకొని పోతుంది కదా. అవునా? బైక్ లేని వారే ఈ రోజుల్లో బైక్ లేని వారే బస్సులో పోతున్నారు. ఇప్పుడు వరంగల్ వెళ్ళాలనుకో, సరే సపోజ్ చెప్తున్న ఒక వ్యక్తికి బైక్ ఉందండి, వరంగల్ దాకా పోలేడు, భార్యాభర్తలు అయితే పోతారు కదా ఒక ఫంక్షన్కు. నువ్వు భార్యకు ఫ్రీ అంటే భర్త మీద మోస్తుంది, ఏం లాభం? ఇంకోటి వానికి వాల్యూ లేదు. ఆడ మహిళలను కూర్చొని పెడితే ఇటు నిలబడాలి. అంటే నేను అది ఫ్రీ బస్ ఎంతవరకు సక్సెస్ అవుతుందా ఏందనేది అది ఊకే పదే అరిగిపోయిన రికార్డ్ లాగా మేము చెప్తే కదా పబ్లిక్ అంతా అర్థమైందండి. మొత్తం మీ డివిజన్ మీద మొత్తానికి మీకు అభివృద్ధి ఎంత ఉందో, కుంటుబడింది ఎంత ఉందో, తర్వాత అక్రమం ఎంత జరిగిందో, సక్రమంగా ఎంత జరిగిందో అంతా మీకు రివ్యూ చేసుకున్నారా? మొత్తం రివ్యూ ఉంది. ఎందుకంటే గత 8.5 సంవత్సరాలు 9 సంవత్సరాలు పార్టీలో పనిచేసినాం కాబట్టి ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉండే, ఎక్కడ శిఖం ఉంది, ఎక్కడ బఫర్ జోన్లు ఉండే, ఎక్కడ ఏం మిగిలిండే, ఎక్కడ ఏమున్నాయి, ఇప్పుడు ఏం లేవు అనేది మొత్తం నిర్ధారణ జరిగిపోయింది. రేపు పొద్దున తెలిసో తెలియక కొంటారు చూసిర్రా, వాళ్ళకి ప్రాబ్లం అయితే మీరు వచ్చాక వాళ్ళకు ఒక న్యాయబద్ధంగా అయితే వాళ్ళకు ఒకటి చేస్తారేమో కదా. ఇంకా తప్పదు కదా సార్, వాళ్ళు తెలియక మోసపోయిర్రు. తెలిసి మోసపోతేనేమో ఇబ్బంది చేస్తాం. వాస్తవానికి ఎవరైనా తెలియక మోసపోయిన వాళ్ళని ఏం చేస్తాం? సార్ మాకు తెలియలేదు సార్, చేయలేదు సార్, ఏం చేస్తాం? ఏం చేయాలి? కాకపోతే ఓపెన్గా ఉన్న ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఖచ్చితంగా 100% కేటీఆర్ గారు మొన్న చెప్పిండు, అన్యాయక్రాంతమైన భూములను మొత్తం రికవరీ చేసుకుంటా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఓకే, ఆ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తే కూడా రేపు పొద్దున ఒక చిన్న విషయం చెప్తాం మీకు. ఇక్కడే ఒక సర్వే నెంబర్ ఉంది 54 57. అది మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక పెద్ద హాస్పిటల్కు అలాట్ చేస్తామన్నారు, ఒక బస్ టెర్మినల్. అది ఆల్రెడీ ప్రపోజల్ అయింది. ప్రపోజల్ అవుతూ చేస్తూ దానికి ఉన్న మినిస్టర్ అప్పుడు లక్ష్మారెడ్డి గారు, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి గారు వచ్చారు, అప్పుడు ఉన్నటువంటి ఎంపీ గారు వచ్చారు, ఇదే గాంధీ గారు ఎమ్మెల్యే గారు కూడా ఉండే. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు దాన్ని ఊసేలేదు. ఓకే, మేమేం చేస్తామంటే ఆ భూమిని ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా రేపు పొద్దున వచ్చినాక అది కేసు నడుస్తుందా, న్యాయస్థానంలో ఉందా, న్యాయస్థానం అంటే దాని జోలికి పోను. ఓకే, ఎవరు కూడా పోరు, నేను కాదు ఎవరు పోరు. రేపు పొద్దున ఏం జరుగుతుంది ఏంది ఎట్లా అని చూసుకొని అది అభివృద్ధి చేస్తాం. గవర్నమెంట్ ల్యాండ్ కొద్దిగా మిగిలింది అనుకోండి, పబ్లిక్ ఉపయోగపడే చేస్తారు కదండి, నేను కాకుండా ఎవరైనా సరే దాంట్లో. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమైంది, కాంగ్రెస్ పార్టీలో ఏమైంది, భూమిని కాపాడుతా
అనే వ్యక్తి పేరుకు బాగా చెప్తాడు తప్ప ప్రతి నాయకుడు కబ్జా గురి చేయడమే, కబ్జాలు చేయడమే జరిగిపోతుంది. కబ్జా చేయడం, అమ్మేయడమే, మళ్ళీ కబ్జాలు చేయడం, అమ్మేయడం. అందుకని కేసీఆర్ గారు అందరికి చెప్తున్నాడు, మోసపోకండి 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 అని. వస్తున్నాయి సార్ మీకు ఇప్పుడు సమస్యలు వస్తున్నాయి, ప్రధానమైన సమస్యలు ఓల్డ్ సమస్యలు. మొన్న నడిగడ తండాకు పోయినామండి, సుభాష్ చంద్రబోస్ నగర్ పోయినాము, డ్రైనేజీలు లేవు. అప్పుడు మా గవర్నమెంట్లు ఉన్నప్పుడే తప్ప ఈ 2.5 సంవత్సరాలలో ఎక్కడ ఏం లేదండి, ఎక్కడ ఏం లేదు. ఓకే, ఇప్పుడు మేము ప్రతిపక్షంగా పదే మేము చెప్తే వాళ్ళు ప్రతిపక్షంగా అట్లే మాట్లాడతారులే అని చెప్పి అంటారు. కానీ పబ్లిక్ ఆల్రెడీ తెలుసు, ప్రతి మీడియాకి తెలుసు అండి. అవును, ప్రతి మీడియా, ప్రతి యూట్యూబ్ ఛానల్, ప్రతి ప్రెస్ అందరు తిరుగుతున్న వాళ్ళ సమస్యలన్నీ చెప్తారు. నీళ్లు లేవు అక్కడ, నీళ్లు లేక వాళ్ళు మొత్తుకుంటున్నారు. అన్ని బస్తీలు కానీ ప్రతి బస్తీ తిరుగుతాం. రేపు పాదయాత్రలు అన్నీ చేస్తాం. మొన్న 2-3 రోజులు చేసినాం. ఈ తర్వాత మళ్ళా మా మహిళా దినోత్సవం ఉండే, మన కేటీఆర్ గారు వచ్చారు. ఆ ప్రోగ్రాంలు, ఈ ప్రోగ్రాంలు, ఈ రంజాన్ ప్రోగ్రాంలు, నిన్న ఆఫీస్పేటలో కూడా వెళ్ళాం. మా రామకృష్ణ కూడా ఆధ్వర్యంలో రంజాన్ జరిగింది, ఎమ్మెల్యే గారు వచ్చారు. మొన్న ఒక దగ్గర అక్కడ హైదరాబాద్లో జరిగింది. రేపు మంగళవారం నాడు ఇక్కడ, రేపు మా మియాపూర్లో ఉంది. ప్రతి ప్రోగ్రాం. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి, కేసీఆర్ గారు ఎమ్మెల్యే వెళ్ళినా కూడా కార్యకర్తలు అట్లనే ఉన్నారని నిదర్శనం మేము చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏమని చెప్పాను, నిదర్శనం బ్రహ్మాండమైనటువంటి 25 వసంతాల ప్రోగ్రాం. మాకు 60 బస్సులు ఇస్తా అన్నాడు సార్. సరిపోవు సార్ అని లీవ్ అడ్జస్ట్ చేసుకోమంటే కార్లలో తీసుకుపోయినాం. ఎక్కడికి? వరంగల్ సభకు. ఓకే, ది శ్రీలింగంపల్లి. ఓకే, అది ఏం అప్రిషియేట్ చేసిండు. శ్రీలింగంపల్లి ఇది మొత్తం వాళ్ళు చూసుకుంటారు కదా, వ్యూ, బస్సులు ఎక్కడి నుంచి ఎంత వస్తుంది, చాలా అప్రిషియేట్ చేసి. అరే ఎమ్మెల్యే పోయిన ఇంతమంది కార్యకర్తలు ఉన్నారా? అరే ఎమ్మెల్యే గారు ఒకరేనా ఇక్కడ నుంచి ఎమ్మెల్యే గారు ఒకరే పోయారా? ఇంకా తన వెంబడి ఇంకా ఈ కొంతమంది తనతో పాటు ఉన్న వాళ్ళు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఇక మనం ఏం చెప్తాం, వాళ్ళ యాక్సెస్ ప్రకారంగా వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ కరుడు గట్టిన బీఆర్ఎస్ కార్యకర్త, ఇప్పుడు మీకు మళ్ళీ చెప్తున్నా, పోయిన వాళ్ళంతా రిటర్న్ వస్తారు. ఆడేం లేదు, ఒట్టి సంచి కాడ మెలకతో ఉందని చిన్నప్పుడు మా నాన్న చెప్తారు, తెలిసిపోయింది శాస్త్రం. అరే ఒట్టి సంచి కాడ మెలకతో ఉన్నట్టున్నదిరా అని. వాళ్ళకి అయిపోయింది, ఒట్టి సంచి కాడ మెలకతో ఉంటుంది, ఏమి లేదు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మీరు ఎక్కడైనా అధికార పార్టీలకు పోతారు, కానీ మళ్ళీ అందులోకి వెళ్ళినా కూడా అందులో నుంచి మళ్ళీ అందరు వచ్చేస్తున్నారు. ఒకరు మొత్తం వస్తారు. ఇంకా రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ముందు ఎంతమంది కార్ ఇప్పటికే ఫుల్ అయింది, ఫుల్ అయింది, ఇంకా వస్తారు. కానీ అధిష్టానం ఎప్పుడు నేను ఒకటేనండి, నేను ఉమ్మడి మియాపూర్ డివిజన్ నేను పనిచేసుకుంటూ పోతున్నా. నేను 2016లో కూడా నాకు టికెట్ కావాలని అడిగా. సరే, అప్పుడు అధిష్టానం కొన్ని యాక్సెస్ ప్రకారంగా ఇచ్చింది. నేను ఎప్పుడు అధిష్టానాన్ని ధిక్కరించను. ఓకే, అధిష్టానం ఏమి చెప్తే అదే వినుకుంటూ నేను వెళ్తాను. ఇప్పుడు కూడా 2001లో కూడా నేను అనుకున్నాను, అప్పుడు నా పరిణామం ప్రకారం వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు అదృష్టవశాత్తు మూడైనాయి. మేము మొదటి నుంచి ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయిన తర్వాత ముగ్గురం ఉన్నాం. అప్పుడు 2 అయితే ఏమో ముగ్గురం ఉన్నాం కదా, ఎట్లా అనుకున్నాం. ఇప్పుడు దేవుడి దేవల్ని ఏమైంది, 3కి 3. అది సహజంగా అనుకుంటాం. కానీ నేను జనరల్ ఎక్కడుంటే అక్కడ 100% నేను అక్కడ కాంటెస్ట్ చేస్తాను. అడిగే హక్కు నాకుంది, ఎందుకంటే పనిచేస్తున్నా అడుగుతున్నా. మరి నేను జనరల్ రాజకీయ ట్రస్ట్ పెట్టారు కదా, ట్రస్ట్ ఉంది జనరల్ కాబట్టి నేను ఎక్కడ జనరల్ వచ్చినా నాకు ఈ జనరల్ నాకు ఇవ్వండి అని అడిగే హక్కు నాకుంది. ఎట్లుంటుంది సార్ మీరు అధికారంలోకి వస్తే ఈ సంక్షేమం కావచ్చు, తర్వాత అభివృద్ధి కావచ్చు, నిరుపేదలకు సంబంధించినటువంటి వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, ఎందుకంటే కార్పొరేట్ స్థాయి ఇప్పుడు రోజుకు పెరిగిపోతుంది. ఉన్న వాళ్ళు రోజుకు డెవలప్ అవుతున్నారు. మరి గరీబ్ స్థాయిలోనే ఉండిపోతున్నారు. మరి వీళ్ళకందరికీ సమన్వయం చేయాలంటే ఎలాంటి మీరు వ్యూహాలు ప్రయోగిస్తారు? ఇప్పుడు కేసీఆర్ గారు తను అంతకు ముందున్న గవర్నమెంట్ ఏ ప్రవేశపెట్టిన పథకాన్ని ఎక్కడ రద్దు చేయలేదు, ఎక్స్ట్రా ఇచ్చిండు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉండే, మాకు ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో మందికి చెక్కులు ఇప్పించాం. అవును, అవి మొత్తం నోట్ చేసి పెట్టాను నేను మియాపూర్ డివిజన్లో. ఎందుకంటే ఇదే ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్లో
మియాపూర్ డివిజన్ ఈ చెక్కులు వచ్చినప్పుడల్లా మమ్మల్ని అందరినీ పిలుస్తుండే. ఏది షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మియే కానీ, ప్లస్ సీఎం రిలీఫ్ ఫండే కానీ, ప్లస్ రాజీవ్ సారీ ఎల్ఓసి కానీ ఏదైనా ఉన్నా సరే, ఈ ఆరోగ్యశ్రీ పథకాలు ఏవైతున్నాయో అన్ని మమ్మల్ని పిలుస్తుండే. నాకు ఎప్పుడు నోటిఫై చేసుకుంటుంటే, నాకు ఎందుకంటే ఒక అలవాటు బాగా ఉంది నాకు. ఫస్ట్ ఎంతమందికి ఇచ్చిన ఏంటిది, మా నాన్న చిన్నప్పుడు డైరీ రాసుకునేవాడు. అదే అలవాటు మా నాన్నతో తిరిగి 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 నేను ఇంట్లో రాత్రి పడుకునేటప్పుడు పక్కకే డైరీ ఉంటుంది. ఆ రోజస్తమానం ఏం చేసినా అనేది ఒక 10 నిమిషాలు రాసుకుంటాను. ఎవరు నాకు డబ్బులు ఇచ్చారు, నేను ఎవరికి డబ్బులు ఇచ్చాను, నేను ఇవాళ ఎక్కడికి వెళ్ళి వచ్చాను, ప్లస్ ఈ పొలిటికల్గా ఈ మీటింగ్ అటెండ్ అయ్యా అని ఇంతమందికి చెక్లు ఇచ్చాను. మాకు అక్కడ రిలీజ్ అవుతుంది, బిల్డర్ రిలీజ్, ఆ ప్రకారంగా రాసుకున్నాను. ఇప్పుడు కూడా రాసుకున్నారు సార్ మా డైరీ? ఇప్పటికి కూడా. అంటే ఇప్పుడేం రాసుకున్నారంటే, నేను ఎన్నికైన తర్వాత ఏం చేయాలి, ఎవరికి ఏం చేయాలి, ఉన్న వాళ్ళని ఏం చేయాలి, గవర్నమెంట్ స్థలాలను ఏం చేయాలి, గరీబులను ఏం చేయాలి, నోట్ ఫైల్ చేసుకున్నారా? 100% చేసుకునే ఉన్నా. ప్లాన్తోనే ఉంటాం. కేసీఆర్ గారు ఎట్లయితే తెలంగాణ సాధించడానికి ఏ రకమైన ఎత్తుగడలు వేసుకుంటూ వెళ్ళాడు, మాకు ఫస్ట్ ఆయనే మాకు ఇన్స్పైర్. తనను చూసే నేను తెలంగాణ గవర్నమెంట్ రాగానే నేను బీఆర్ఎస్ పార్టీలకు వచ్చింది. అందుకే వచ్చిన. తెలంగాణకు నేను సహకరించాలి, తెలంగాణవాదిగా తెలంగాణకు న్యాయం చేయాలి అని చెప్పి నేను కొద్దిగా తులమపరవు కొంచెమన్నా న్యాయం చేయగలుగుతా అని చెప్పి నేను వచ్చింది అందుకు. కాబట్టి నేను బ్రతికున్నంత కాలం చాలామంది చెప్పారు, చాలామంది పోతారు పార్టీలు, కానీ నేను చెప్తున్నా నేను బీఆర్ఎస్ పార్టీయే. అది ప్రతిపక్షంలో ఉన్నా గవర్నమెంట్లో ఉన్నా. నేను ఇప్పుడే మీకు చెప్పా, 11 రోజులు ప్రదక్షిణాలు చేస్తున్నా. రేపు గవర్నమెంట్ రాగానే ఆంజనేయ స్వామికి పూజ చేస్తా. అంటే ఏంది, సర్వీస్ చేస్తా అన్నట్టు పబ్లిక్కి. ఓకే, నేను వెళ్ళను, ఏ పార్టీకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఇదే పార్టీలో సర్వీస్ చేస్తూ పేరు సంపాదించుకుంటుంటా. కాకపోతే ఏంటంటే అధికారం ఉంటే కొద్దిగా ఈజీ అవుతుంది, అధికారం లేకపోతే ఎఫెక్ట్ పెట్టాల్సి వస్తుంది. కొంచెం ఇంకా హార్డ్ వర్క్ పని కాకేం కాదు, 10 సార్లు తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు అధికార పార్టీ ఉంటే ఆఫీసర్ కొద్దిగా భయపడి మాకు పని చేస్తాడు, అని ఎమ్మెల్యేతో ఏమైనా ఫోన్ చేయిస్తాడు, ఏమో మంత్రితో ఏమైనా ఫోన్ చేయిస్తాడు. ఇప్పుడు జర 4 సార్లు ఎందుకు మాకు చేయరు, వాడు అర్హుడు కదా చేయండి. ఇప్పుడు అదే కష్టపడుతున్నాం. ఇప్పుడు మీరు సైలెంట్ అయిపోయారు, ఎందుకంటే ఏ సమస్య వచ్చినా అధికారం లేదు కాబట్టి ఎమ్మెల్యేకి చెప్పలేకపోతున్నారు. ఎందుకు పోరాడుతున్నాం, మాకు ఇన్ఛార్జ్ ఉన్నాడు కదా, పక్కన ఎమ్మెల్యే గారు కృష్ణారావు గారు ఉన్నారు కదా. ఓకే అన్న ఎందుకు తను కూడా అందరికి ఫోన్లు చేస్తుంటే మాకు యాక్పడిన ఆయన ఇప్పుడు ఏమండి 9.5 సంవత్సరాల అధికారంలో ఉన్నాం. ఆ ఎంప్లాయీస్కి తెలియదా ఏ పార్టీలో న్యాయం జరిగింది? కొద్దో గొప్ప లోపు మాకు వీళ్ళకి న్యాయం చేద్దాంరా పాపం. అధికారులు కూడా వాళ్ళకి తెలుసు. ఏం తెలుసు అధికారులకు? భయంతో కాదు చేయమన్నది, ప్రేమతో చేయమంటున్నాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగా జరిగింది, మంచి జరిగిందని ప్రేమతో చేస్తున్నారు వాళ్ళు. అధికారులు కూడా ప్రేమతో. కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రవర్తిస్తున్నారు. ఆ అత్యుత్సాహం ప్రవర్తించిన వాళ్ళు రేపు పొద్దున వాళ్ళు ఏం పరిణామాలు అవుతాయో అది వాళ్ళకే తెలుసు. నేను ఒకటే చెప్పబోయేది ఏంటంటే, మీ ద్వారా పబ్లిక్, ముఖ్యంగా మా మియాపూర్ ఉమ్మడి మియాపూర్ డివిజన్ పబ్లిక్ నేను చెప్పబోయేది ఒకటే, నేను ఉమ్మడి మియాపూర్ డివిజన్లో కష్టపడుతూ వస్తున్నాను. అది ఒకటున్నా సరే జనరల్ నాకు కావాలి అని ఖచ్చితంగా అడిగినా అడుగుతూనే ఉంటా. మీరు ఏ డివిజన్ ఉన్నా అది ఆదర్శంగా ఉంటుంది. ఏ డివిజన్లో నాకు ఇచ్చిన అది ఆదర్శ డివిజన్గా నేను పనిచేస్తాను. ఖచ్చితంగా పేరు సంపాదించుకుంటాను. నాకు ఇప్పుడు నేమ్ కావాలి. ఏం నేమ్ కావాలి? పీజీఆర్. నెక్స్ట్ పీజీఆర్ పేరు. పీజీఆర్ ఎట్లయితే పోయినా మర్చిపోకుండా ఉన్నారు, స్థిర స్థాయిలో మీ పేరు నుంచి కేసీఆర్ గారు ఏ రకంగా పేరు సంపాదించుకుంటున్నారు. నేను తెలంగాణ కొరకు కొట్లాడిన ప్రతి వ్యక్తిని లైక్ చేస్తా సార్. నేను ఓకే, నేను లైక్ చేస్తా. పీజీఆర్ లైక్ చేసేదే తెలంగాణ కొరకు కొట్లాడతాడు, నిజాయితీ పరుడు అని చెప్పి తెలంగాణ కొరకు కొట్లాడిన వ్యక్తి అని. ఎందుకది పీజీఆర్ గారు కేసీఆర్ గారు ఎన్నిసార్లు మా ఉన్నప్పుడు ఉద్యమంలో వాళ్ళు కూడా పాల్గొనలేదు. బ్రహ్మాండంగా కేసీఆర్ గారే మాకు స్ఫూర్తిదాయకం. నేను ఒకటే విషయం మీతో చెప్పదలుచుకుంది ఏంటంటే, ఉమ్మడి మియాపూర్ డివిజన్లో ఎక్కడ జనరల్ వచ్చినా నేను పోటీ చేస్తున్నా. జనరల్ వచ్చినా పోటీ చేస్తున్నారు, జనరల్ రాకపోయినా మేము ఈత చోట్ల కూడా గెలుస్తున్నారు. 100% నేను గెలుస్తున్నా, అందరం గెలుస్తాం. మాకు ఒకటే టార్గెట్ అండి, 24 అయినాయి.
20 కొట్టాలి. ఇంకా 4 ఆస్కారం ఎందుకు ఇస్తున్నారు? ఇక అంటే కక్కడి తింటే గౌరవ చేతి మరి క్వశ్చన్ చేయడానికి మీకు అది క్వశ్చన్ అడుగుతారు. మేము టార్గెట్ 24 టార్గెట్ పెట్టుకుంటాం అనుకో, ఫెయిల్ అవుతాం. ఎక్కడైతే బాగా బలంగా ఉన్నామో అది ఇంకొంచెం చేసుకుంటాం, ఇంకొద్దిగా చేసుకొని మేము టార్గెట్ కొడుతున్నాం. పక్కా వేసేస్తాం 100%. దానిలో డౌట్ లేదు, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ కూడా బాగానే ఉంది. నేను చెప్తున్నాను కదా 100% 3కు 3 కొడతాము. ఏది ఇట్లనే ఇదే పార్టీ కొనసాగిస్తే, లేదు రేపు పొద్దున ఇంకా ఎలక్షన్స్. అందుకని ఇప్పుడు నేను చెప్తున్నా, నిజంగానే ఎలక్షన్ పెట్టేవాళ్ళు అయితే నిజంగానే గెలిచే వ్యక్తి ఎంపీటీసీకి జెడ్పీటీసీకి ఏమడ్డు వస్తున్నాయండి? ఎన్ని రోజులు అయిపోయింది, ఎందుకు పెట్టలే? అంటే వాళ్ళు కూడా 42% చేయాలి అనే ఒక సంకల్పంతో ఉన్నారు కదా సార్. మరి అదే సర్పంచ్లు ఎందుకు చేయలే? మరి అది కూడా ఆపేను ఉంటుంది. అంటే అక్కడ ఫండ్ సెంట్రల్ ఫండ్ 3,000 కొట్టిపోతే ఎంత తొందరగా పెట్టేసినావు అక్కడ. నేను ఏమడుగుతున్నా అంటే 42% నువ్వు చేయాలనుకున్నప్పుడు ఫైట్ చేయి. మోడీ అంటావు, మోడీ దగ్గర పనికి వెళ్తున్నా అంటున్నావు, మోడీ దగ్గర నేను తీసుకొస్తున్నా అంటావు, మోడీ గారితో మంచిగానే ఉంటున్నా అని తనే చెప్తాడు కదా. మరి ఇది ఇప్పుడు మాదైతే గవర్నమెంట్ లేదు కదండి, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, సెంటర్లో బీజేపీ ఉంది కదా. ఈ 42% బీసీలకి ఇవ్వడం పెద్ద కథనా అండి? ఇంత పోరాటం చేయాలా వాళ్ళు? నేను ఒక జనరల్ ఓసీగా చెప్తున్నా, ఎవరికి ఏది న్యాయంగా చెందాలో అది ఇవ్వండి, ఇచ్చేసేయండి. కానీ జరగదు. 12% హక్కు ఉంది, నమ్మించి మోసం చేయదు. అది జరిగే పని అయితే కాదు. మరి అన్ని పార్టీలు నేను మద్దతు చెప్తున్నా, బీసీలకు నేను మద్దతు చెప్తున్నా, మేము ఎందుకు పోతున్నాం? రాజకీయ లబ్ధి కోసం అది ఎప్పుడు పనిచేయదండి. నానా పులు వచ్చి అనే ఒక శాస్త్రం మీకు తెలుసు కదా, ఎప్పుడు పనిచేస్తుందా? లాస్ట్కి ఏమైతుంది, వీడి గిట్ట చెప్తే నిజంగానే వాడిని వెనకమంటాడు, వెనక దానికి ఏమైంది నిజంగానే ఎత్తుకొని పోతుంది. గిట్లా రాజకీయ లబ్ధికి ఊకే చెప్పినాం అనుకో కూడా కొడతారు. మొత్తానికి అదే ప్రణాళిక. ఇవాళ నేనేం చెప్తున్నా అంటే, సరే అది పేరు తీయకూడదు కానీ తప్పదు. తీల్మారు మళ్ళీ ఉన్నాడు, ఎవరండి? వాళ్ళ ఎమ్మెల్సీయే కదా. వాళ్ళ ఎమ్మెల్సీ మరి ఎందుకు పోరాటం చేస్తాడు? ఎందుకు తిరుగుతుంది సీఎం? మరి కవిత మీ మనిషి కదా సార్, మరి బయటకు వచ్చింది కదా పార్టీ నుంచి. అవును, మేము సస్పెండ్ చేసిన మా మనిషిని అవుతుంది ఇప్పుడు. ఇక మా అధిష్టానం, మా కేసీఆర్ గారు చెప్పింది శిరసా మేము వహిస్తాం. తను చూసిండు, ఇంకా 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 చూసిండు, మార్చుకోలేదు. అది తను రేవంత్ రెడ్డి గారు ఆడిస్తున్నటువంటి ఆట అది అంతే, దాంట్లో ఏమీ లేదు. నేను చెప్తున్నా కదండి, ఎంతమంది పార్టీలు పెట్టి ఎంతమంది ఏం చేసినా అది అందరికి తెలుసు. నెక్స్ట్ సీఎం కేసీఆర్ గారే. మళ్ళా వచ్చినామంటే 15-20 ఏళ్ళు ఉంటాం. ఇంకా కాంగ్రెస్ పార్టీ పాతాల లోకం పోతాయి. ఓకే, కెరటం ఎగ్దం అలా ఎగురుతుంది కదా, అట్లా ఎగిరింది, డమ్మన్ కింద పడిపోతుంది. మీరు కార్పొరేట్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి కూడా వచ్చేస్తారు. ఇదే ఏమండి, నుంచి ఒకటే సార్, పబ్లిక్ ఆశీర్వదించాలి. కొద్ది మంది పారాషూట్ వేసుకొని దిగేవాళ్ళు అతి కొద్ది మంది ఉంటారు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ మీరు చూస్తున్నారు. ఎవరు పారాషూట్ వేసుకొని వచ్చారు? అందరు రాజకీయంగా కింది నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ ఇంకో పార్టీలు, ఏ పార్టీలో పనిచేసినా కూడా కింది స్థాయి పోస్ట్ నుంచో 10% అట్లా ఉంటుంది. కాబట్టి నేను రాజకీయంగా పబ్లిక్ని ఒకటే కోరుతున్నా, నేను మంచి చేయడానికే ఉన్నా. కేసీఆర్ గారు ఆశీర్వదించినటువంటి, కేటీఆర్ గారు ఆశీర్వదించినటువంటి వ్యక్తిని నేను. కాబట్టి నేను ఎప్పుడు మీకు సదా మీ సేవలో పనిచేస్తూనే ఉంటాను. ఈ పార్టీకి ఏ కరప్టెడ్ లేకుండా. ఒకవేళ విషయం చెప్పన్నా, మీకు మియాపూర్ పరిధిలో నేను 24 ఏళ్ల నుంచి ఉంటున్నా ఇక్కడ, 24 years. ఒక చిన్న పిట్టి కేసు పోలీస్ స్టేషన్ ఉందో అడగండి నా మీద. ఎవరికన్నా ఒక 1000 రూపాయలు నేను ఎగ్గొట్టినా. అంటే హోదా లేదు కాబట్టి ఎగ్గొట్టలేదు. రేపు హోదా వచ్చిన తర్వాత కరప్టెడ్ కాదు అనేది. మాకు ఎందుకు హోదా లేదు? మొన్న 8 హోదా ఎగ్గొట్టడానికి హోదా అవసరం లేదు సార్. ఎంతమంది చాలా మంది నాయకులు ఉంటారు, నేను ఆ మనిషిని ఈ మనిషిని ఎవరోబాయిని బెదిరిస్తారు. నేను బెదిరియను. నేను ముందుకెళ్ళి ఫోటోలకు ముందుకు పోను. నా పేరు ఉచ్చారించినప్పుడే నేను ముందుకెళ్తా. చాలా మంది అంటే మా మిస్సెస్ కూడా చాలాసార్లు చెప్తుంటాడు, రాజకీయంలో అట్లా కాదు, తొక్కకుండా రావాలి పోవాలని. నేను ఐఎమ్ నాట్ రేవంత్ రెడ్డి అండి అని చెప్పిన.
తొక్కుకుంటూ పోయే మనిషిని కాదు, పిలిస్తే వచ్చే మనిషిని. అవునా? తొక్కుకుంటూ పోయినప్పుడు ఒకటి ఉంది, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావేది సుమతి. అవును, ఏం చేస్తుంది? చీమల చేతిలో చనిపోతుంది. తొక్కుకుంటూ పోతే గదే అవుతుంది, అవును, తొక్కేస్తారు. రైట్. మొత్తానికైతే ఒక విజన్ ఉంది అభివృద్ధి మీద, 100% అవగాహన మీద. అవగాహన ఉంది. నేను మియాపూర్ డివిజన్ అంత అవగాహన ఉంది. ఖచ్చితంగా జనరల్ ఏది వచ్చినా కూడా నన్ను అధిష్టానం నన్ను ఆశీర్వదిస్తుందని దృఢంగా నమ్ముతున్నా. అదే రకంగా పని చేసుకొని పోతున్నా. ఫ్యూచర్ కూడా అదే ఫ్యూచర్లో ఉంటారు. బస్ ఈ రకంగానే పోతా. నాకు ఇచ్చినా ఇవ్వకున్నా అధిష్టానం ఏది చెప్తే చూచా తప్పక పాటిస్తానండి నేను 100%. కానీ మీ ముఖంగా నేనేం చెప్పేది, శ్రీలింగంపల్లి ప్రజలకు కానీ ప్లస్ ముఖ్యంగా మియాపూర్ డివిజన్ ప్రజలకు కానీ, నన్ను ప్రోత్సహించండి, నన్ను నమ్మండి. నేను ఎక్కడున్నా నాకు రేపు పొద్దున ఓటేసి గెలిపియమని నేను అభ్యర్థించుకుంటున్నాను అందరికీ. ఇంకొకటి, రాబోయే రోజుల్లో కేసీఆర్ గారిని కూడా ఆశీర్వదిస్తారు. రేపు ఇంకొక మాకు 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు రేపే ఎన్నికలు వస్తే మాకుంటుంది. కానీ నాకు తెలిసి ఆయన పెట్టేటట్లేడు. ఈ 100 రోజుల పాలన అనేదో పెట్టిండు. ఈ కొన్ని ఏమున్నా అవ్వో ఇవ్వో తప్పులు ఒప్పులు సర్దిద్దుకోవాలి. ఎప్పుడు పెట్టినా అది నేను చెప్తున్నా కదండి. మహేష్ బాబు గారు ఒక డైలాగ్ ఉంది, అని గుర్తులేదు కానీ, దిగిందా లేదా కావాలి. ఆయన ఇప్పుడు పెట్టినా వచ్చే నెల పెట్టినా అంటే ఇక్కడ కొంచెం బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే సిద్ధంగా ఉన్నాం. ఇంకొక విషయం కూడా చెప్తా మీకు. సరే, తను అక్టోబర్ ఆగస్ట్ అంటారు, సెప్టెంబర్ అంటారు, ఏదంటారు, నవంబర్ పెట్టానండి, డిసెంబర్ పెట్టాను. ఇంకా అప్పటికి 2 ఏళ్ళు ఉంటుంది. 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ 3 ఏళ్ళు మా గవర్నమెంట్ వస్తుంది కదా. ఖచ్చితంగా 100% వస్తుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. చెప్తాను కదా, ఆ 3 ఏళ్ళు ఫుల్ పని చేసి పెడతా. ఇంకేదా మీకు బలం ఇచ్చినట్టయితే. బలం ఇస్తుంది, ఉపబలం ఇస్తుంది. పబ్లిక్ కూడా మనోబతం. మేము తిరుగుతుంటే వాళ్ళ మనుషుల వాళ్ళే వస్తారు, మా దగ్గరికి వస్తారు రాగానే, అబ్బా ఎన్ని రోజులు మీరు రాకా అని. అంటే వాళ్ళ మనసులు అలా ఉందండి పబ్లిక్కి. కేసీఆర్ గారి పేరు మీద మేము ఆయన పేరు చెప్పుకోను, ఆయన ఇచ్చిన పథకాలు చెప్పుకొని ముందుకెళ్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా నమ్మకం ఉంది, రాబోయే రోజుల్లో 100% గెలుస్తున్నారు. రైట్. ఓకే. ఏదైతే 3 డివిజన్లలో ఏదైతే మియాపూర్ ఏర్పడ్డదో, మరి ఏ డివిజన్ నుంచి నాకు అవకాశం ఇచ్చినా మరి అవినీతి లేకుండా పాలిస్తా. ఏదైతే కబ్జాకు గురైనటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో కేటీఆర్ గారి ఆదేశాల మేరకు, హైకమాండ్ ఆదేశాల మేరకు ఖచ్చితంగా రికవరీ చేసి మరి ఎవరికి చెందాలనో, ఏ లబ్ధిదారికి చెందాలనో వారికి తప్పకుండా లబ్ధిదారులకు చేకూర్చే విధంగా తను పనిచేస్తా అని చెప్పేసి మనతో చెప్తా ఉన్నారు.